మనము ఆవకాయ కలుపుకుంటాం కదా, కొత్తది పచ్చడి పెట్టుకొని. కానీ దాని ఉప్పు కారం అంతా సరిపోయింది అంటే అన్నంలో కలుపుకొని టేస్ట్ చేయాలండి. 3వ రోజు తర్వాత ఇలా అన్నంలో కలుపుకొని నెయ్యి ఒక్కటి వేసుకోండి. మళ్ళీ ఇంకా ఏ పొళ్ళు యాడ్ చేయకుండా కుక్కర్ అన్నంలో అండి. నేను ఎప్పుడు వాడుస్తాను కదా, బట్ ఈసారి వాడచలేదు. గంజితోనే పెట్టుకొని తినాలి. ఇంకోటండి, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పూర్వము వాడ్చిన అన్నముతో తినేవాళ్ళు, ప్రతిరోజు వాడ్చిన అన్నం అందరూ. సో అదేమయ్యేది, గంజి తీసేయటం వల్ల ఉప్పు ఎక్కువ వేసుకునేవాళ్ళు పచ్చళ్ళు. సో పూర్వం కొలతలు ఎవరైతే పచ్చళ్ళు పెట్టుకుంటుంటారో దానికంటే తక్కువ పెట్టుకోండి. ఎందుకంటే వాడ్చిన అన్నంలో ఉప్పు యాడ్ అవ్వాలి కొంచెం, అప్పుడే సరిపోతుంది. అందుకనే పూర్వం వాళ్ళ కొలతలు వాడే వాళ్ళకు నేను చెప్తున్నాను. ఇది నేను రోజు అన్నం వాడ్చుకొని తినటం వల్ల నాకు ఆ విషయం తెలిసింది. ఎందుకంటే మేము కూరల్లో కూడా అన్నం వాడ్చుకొని తిన్న రోజు ఉప్పు ఎక్కువ వేసుకుంటాం, కొంచెం చప్పగా ఉంటుంది. సో ఈ టిప్పు మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. నేను కుక్కర్ అన్నం వండిన రోజు ఒకలాగా ఉప్పు కారం వేస్తాను, వాడ్చిన అన్నం వండిన రోజు ఒకలాగా ఉప్పు కారం వేస్తాను.